హాయ్ ఫ్రెండ్స్, కనకదుర్గ ఛానల్ పల్లెటూరు వంటలు మునగాకు పొడి కారపొడి తయారు విధానం. బాండీ పెట్టుకుని మునగాకు వేపుతున్నాను చూడండి. కొంచెం దోరగా గోల్డ్ కలర్ చెట్టు వేయించుకుని దాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం నూనె వేసి కొంచెం ఆయిల్ వేసి మిరపకాయలు వేస్తున్నానండి. మిరపకాయలు మాడుకోకుండా గోల్డ్ కలర్ చక్కగా వేపుకుని మిరపకాయలు తీసి ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. ఆ మిరపకాయలు తీసేసిన తర్వాత మళ్ళీ అదే నూనెలో కొంచెం ధనియాలు కొంచెం వేపి ధనియాలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర ముందు వేస్తే కొంచెం మాడిపోద్దని కొంచెం ధనియాలు వేగిన తర్వాత వేసాను. ఆ రెండు వేగిని ప్లేట్లో తీసుకుంటున్నానండి. తర్వాత కొంచెం వేరుశనగ గుడ్డు వేసుకుని దోరగా తీసుకున్నాను. దాని తర్వాత కొంచెం పచ్చనపప్పు సాయపప్పు తీసుకుని అది కూడా దోరగా వేసుకున్నాను. ఇవన్నీ దోరగా వేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత మిక్సీ గిన్నె తీసుకున్నాను. మిక్సీ గిన్నెలో పప్పులన్నీ వేసుకున్నాను. మిక్సీ గిన్నెలో 3 పప్పులన్నీ వేస్తున్నాను. అది ఒక పట్టిన తర్వాత కొంచెం బరగ్గా ఆ తర్వాత బరగ్గా నలిగిన తర్వాత నేను మళ్ళీ తీసేసి ఎల్లుల్లిపాయలు కొంచెం చింతపండు కొంచెం ఉప్పు వేసానండి. తర్వాత మిరపకాయలు మునగాకు వేసానండి. బాగా వచ్చింది. మిక్సీ పెడితే చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం మేము కూడా చేస్తాం, కానీ బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ పల్లెటూరు వంటలు అంటేనే ఎంతగానో ఉంటాయి. మీరు బాగా చూడండి. రకరకాల వంటలు మీ ముందుకు నేను తీసుకొచ్చేలాగా నన్ను ఫాలో చేయండి. కొంచెం లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.